గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనలో ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలో 11A సీట్లో రమేష్ ప్రయాణిస్తున్నట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 1:15 బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ప్రయాణికుడు ఉన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ విమానం కుప్పకూలిన ఘటనలో ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలోని 11A సీట్లో రమేష్ ప్రయాణించినట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 1:15 బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 పోర్చుగీస్, ఒక కెనడియన్ ప్రయాణికుడు ఉన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనలో ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలో 11A సీట్లో రమేష్ ప్రయాణించినట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 1:15 బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, ఒక కెనడియన్ ప్రయాణికుడు ఉన్నాడు. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కుప్పకూలిన ఘటనలో ఓ ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలోని 11A సీట్లో రమేష్ ప్రయాణించినట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో కనీసం 241 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యాహ్నం 1:15 బయలుదేరిన ఈ విమానంలో మొత్తం 232 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్ ప్రయాణికుడు ఉన్నారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు. ఆర్కే. హలో. రైట్ ఆర్కే, చెప్పండి. అంటే ఒక ప్రయాణికుడు కూడా ప్రాణాలతో బయటపడినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? क्या भैया बता पैसेंजर గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానం కొప్పుకులోని ఘటనలో ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికుడు రమేష్ విశ్వాస్ కుమార్ క్షేమంగా బయటపడ్డాడు. విమానంలో 11A సీట్లో రమేష్ ప్రయాణించినట్లు ఆయన టికెట్ చూస్తే తెలుస్తుంది. అయితే ప్రమాదం తర్వాత బయటకు నడుచుకుంటూ వచ్చిన ప్రయాణికుడు రమేష్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే మేఘానీనగర్ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే. ఇక విమాన ప్రమాదంలో 242 మంది ఉండగా మరి ఒక్క వ్యక్తి బతికి బయటపడ్డాడు మృత్యుంజయుడిగా. ఆయన పేరే రమేష్ విశ్వాస్. మరి రమేష్ ఏజ్ వచ్చేకల్లా 38 సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆయన విమానం మీద నుంచి విమానం ప్రమాదంలో ఆయన ప్రమాదం జరిగిన తర్వాత చాలా సేపటికి బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళడం ఆయనకి వయసు కనిపించింది వీడియోలో. మరి ఆయన ఒక్కడే బతికాడా, ఇంకా ఎవరైనా బతికిన వాళ్ళు ఉన్నారా అనేది కూడా సెర్చ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 242 మందిలో ఒక వ్యక్తి బయట బతికినట్లు కూడా మాత్రమే బతికాడని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో కూడా ఒకసారి ఒక ప్రమాదం చూసుకున్నట్టుగైతే విమాన ప్రమాదంలో దాదాపుగా 280 మంది ప్రయాణం చేస్తుంటే అంతర్జాతీయ విమానంలో ఒక చిన్న పిల్లుడు మాత్రం బతికాడు. మొత్తం టోటల్ అందరూ కూడా విమానం క్రాష్ అయినప్పుడు చనిపోవడం జరిగింది. మరి అదే విధంగా ఈసారి చూసుకున్నట్టుగైతే ఇక్కడ రమేష్ అనే వ్యక్తి మాత్రం సీట్ నెంబర్ 11A ఆయన మాత్రం బతికాడు. అయితే ఆయన తమ్ముడు కూడా అదే ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నాడు, తమ్ముడు మిస్ అయ్యాడని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని కూడా ప్రయాణం చేస్తున్నారు. ఆయన మాత్రం మృతి చెందినట్లు సమాచారం అయితే అందుతుంది. మరి ఇంకా సర్చ్ ఆపరేషన్ జరుగుతుంది. మరి బ్లాక్ బాక్స్ కోసం లోపల ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. దాంతో పాటు మృతుల కుటుంబాలకు ₹1 నష్టపరిహారాన్ని టాటా గ్రూప్ ప్రకటించింది. ఒక్కొక్క వ్యక్తికి ₹1 చనిపోయిన కుటుంబానికి ₹1 నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఆ మెడికల్ కాలేజీ ఏదైతే దెబ్బతిందో విమాన ప్రమాదంలో దాన్ని పూర్తిగా కట్టించి ఇస్తాం, పూర్తి సహకారం అందిస్తాం నిర్మాణానికి అని చెప్పి టాటా గ్రూప్ ప్రకటించడం జరిగింది. మరి దాంతో పాటు ఇక కేంద్రం ఈ అంశంపై స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ చేసింది. మరి ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగాయి. డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ కూడా ఒక ప్రత్యేక బృందాన్ని గుజరాత్ అహ్మదాబాద్ పంపించి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఎలా ఇది జరిగింది ప్రమాదం అనే అంశానికి సంబంధించి మరి చాలా తక్కువ ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. మరి జరిగినప్పుడు పైలట్ కి వేరే ఆప్షన్ లేక ఆ బిల్డింగ్ మీద ల్యాండ్ చేయడం జరిగింది. అంటే పైలట్ కూడా ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పైలట్ చాలా దూరదృష్టితో ఆలోచించాడు. వాస్తవంగా విమానం వేగం ఎంత ఉంటుంది, చాలా వేగం ఉంటుంది. ఒకవేళ కానీ వాడు ల్యాండ్ మీద కానీ లేకపోతే ఆ బిల్డింగ్స్ మీద కాకుండా ఇంకెక్కడ ఇళ్ల మీద కానీ పడినప్పటికీ కూడా చాలా స్పీడ్ గా
దూసుకుపోయే అవకాశం ఉంది, చాలా ఎక్కువ మంది చనిపోయే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ల్యాండ్ చేయడం వల్ల 2 బిల్డింగ్స్ మాత్రమే, హాస్టల్స్ మాత్రమే దెబ్బతిన్నాయి. మరి అక్కడ ఎంతమంది చనిపోయారని దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దాదాపు అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం అయితే అదే హాస్టల్లో 50 మంది గాయపడ్డారు. వాళ్ళందరినీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. దాంతోపాటు కొంతమంది మెడికోస్ కూడా చనిపోయినట్లు సమాచారం అందుతుంది. మరి ఎంత అనేది ఆ ఫిగర్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇంకా బయటకు రాలేదు. మరి ఈ ప్రమాద ఘటనకి సంబంధించి కూడా ఇటు బ్రిటన్ కూడా, యూకే కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 53 మంది యూకే పర్సన్స్ ఇందులో చనిపోవటం, 7 పోర్చుగీస్ పీపుల్ చనిపోవడం, ఒక కెనడియన్ చనిపోవడం కూడా జరిగింది. ఆయా ఎంబసీలు దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే మొత్తంగా టోటల్ గా గ్యాదర్ చేస్తున్నారు. అయితే బ్లాక్ బాక్స్ ఇంకా దొరకలేదు. బ్లాక్ బాక్స్ దొరికితే సమాచారం అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ ఫ్లైట్ లోనే ఢిల్లీ నుంచి ఉదయం 11 గంటలకి ఢిల్లీలో బయలుదేరింది. 11 గంటల నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది లండన్ కి. లాంగ్ ఫ్లైట్ అంటే ఇప్పటిదాకా కూడా ఈ ఫ్లైట్ లో ఈ కంపెనీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ లో ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు ఈ కంపెనీకి సంబంధించి. ఇదే తొలిసారి ప్రమాదం జరిగిందని చెప్పేసి బోయింగ్ కూడా చెప్తుంది. మరి అయితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే గత జూలైలో, డిసెంబర్ లో 2 సార్లు దీనికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా వాటిని సెటిల్ చేసి టెక్నికల్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసి దీన్ని వాడుతూనే వచ్చారు. మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఢిల్లీ నుంచి బయలుదేరినప్పుడే ఈ ఫ్లైట్ లో సిచ్యువేషన్ ఏం బాగలేదు, ఏదో తేడాగా కనిపించింది తనకని చెప్పి ఒక ప్యాసింజర్ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది, ఒక మెసేజ్ ని. ఆ వీడియోస్ కూడా ఆ పోస్ట్ లో చేయడం కూడా కొంత వైరల్ అవుతున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది కూడా, అంటే నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అనేది డీజీసీఏ గానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ చెప్పాలి. ఎందుకంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో విమానం ల్యాండ్ అయిన తర్వాత దాన్ని టేక్ఆఫ్ అయ్యే ముందు కంపల్సరిగా దానికి ఇంజనీర్స్ వచ్చి మొత్తంగా కూడా చూసుకొని అన్ని చేసి తర్వాత దాన్ని వెళ్ళడానికి పంపిస్తారు. పైలట్లు కూడా అదే విధంగా దానికి సంబంధించి మొత్తం లాగ్ షీట్స్ అన్ని చూసుకొని మళ్ళీ క్లియరెన్స్ చూసుకొని, ఏటీసీ క్లియరెన్స్ చూసుకుంటారు, బయట వాతావరణం చూసుకుంటారు. వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఫ్లై అవుతారు. పైలట్స్ కూడా ఇద్దరు, ఒక సీనియర్ పైలట్ ఉన్నారు, ఒక జూనియర్ పైలట్ ఉన్నారు. ఒక పైలట్ 8,200 గంటలు ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకో పైలట్ 1100, కో పైలట్ 1100 గంటలు ఫ్లై చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇక చాలా సీనియర్ పైలట్స్ ఉన్నారు. కానీ పరిస్థితి అక్కడ విషమిస్తే ఎంత సీనియర్ అయినా సరే మనం ఏం చేయలేం పరిస్థితిని. మరి ఒకసారి 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అయిపోవటం అంటే ఇంకా చాలా, కనీసం ఒక ఇంజన్ ఫెయిల్ అయ్యి ఒక ఇంజన్ ఉన్నట్టుగా ఉన్నా కూడా ఏదో రకంగా మళ్ళీ టర్న్ తీసుకొని వెనక్కి తీసుకొని ల్యాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ పైలట్, చాలా సంఘటనలో ఏం జరుగుతుందంటే పైలట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని వెనక్కి సెటరేట్ చేసుకొని గాలిలో కొద్ది చక్కర్లు కొట్టడం, ఈ లోపు ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఏటీసీ దీనికి సంబంధించి ఏదైనా సార్ట్అవుట్ చేస్తుంది. అంటే డీజీసీఏలో ఉన్న నామ్స్ ప్రకారం కానీ, లేదంటే టెక్నికల్ గా ఏదైనా ఇంకొక ఫ్లైట్ ని పంపించడమే కానీ, లేదంటే ఇంకేదైనా సహాయక చర్యలు. మనం తిరుచి ఎయిర్పోర్ట్ ఘటనలో అలాగే జరిగింది. మరి ఆ రకంగా కొద్దిగా టైం దొరికితే మాత్రం చేసే కొంత ఏటీసీ హెల్ప్ చేయడానికి కానీ, ఇంకా టెక్నికల్ గా సహాయం అందించడానికి అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఎలాంటి ఒక్క నిమిషంలోనే మొత్తం అంతా స్మాష్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే అంతమంది ప్రయాణికులు చనిపోవటం అంటే మరి అది అతిపెద్ద దుర్ఘటన. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఇంకా అందరూ కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలు త్వరగా కోలుకోవాలని చెప్పేసి, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కేంద్రం కూడా చెప్పింది, టాటా గ్రూప్ కూడా చెప్పడం జరిగింది. మరి ఏది ఏమైనా సరే దాదాపు చాలా మంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు. ఇందులో చాలా బాధాకరమైన విషయం అది. మరి ఇంత జరిగినప్పటికీ కూడా ఒక్క వ్యక్తి బయటపడడం అనేది అది కొంత ఆనందకరమైన విషయం అని చెప్పాలి. ఒక వ్యక్తి బయటకు వచ్చి బతికాడు ఆ ఘటనలో నుంచి అంటే కొంత గ్రేట్ అని చెప్పాలి. మరి ఇప్పుడు ఆ వ్యక్తికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఎవరైనా బతుకుంటారా, లేదా ఇంకా ఫ్లైట్ బ్లాస్ట్ అయినప్పుడు ఎవరైనా తుల్లిపోయి ఇటువైపు కానీ ఎక్కడైనా పడ్డారా, ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి కూడా ఇటు డీజీసీఏ గానీ, లోకల్ పోలీస్ గానీ, ఎన్డీఆర్ బృందాలని సహాయక చర్యలు చేపడుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగానే మొత్తంగా కూడా టోటల్ గా చూసుకున్నట్టుగా మాత్రం సహాయక చర్యలు చాలా యుద్ధ ప్రాతిపదికన చేస్తే చుట్టుపక్కల హాస్పిటల్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసి ఆ హాస్పిటల్స్ లోకే వీళ్ళని పంపించి వాళ్ళకి మెరుగైన వైద్య సదుపాయాలు అందించారు. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తుంది. అలాగే గుజరాత్ ముఖ్యమంత్రితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి.
తాజాగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.